నమస్కారం. ఈరోజుటి కథ నాన్న తన కష్టం కనబడనీయలేదు. రాసిన వారు కొచ్చెర్లకోట ఎస్వి నరసింహారావు గారు. ఇక కథలోకి వెళ్తే, నా పిల్లలకి కొత్త సంవత్సర బహుమతిగా ఇంత పెద్ద షాక్ ఇవ్వాల్సి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. వాళ్ళకి ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. అంతెందుకు, ఈ వార్త ఇంకా నా శ్రీమతి చెవినే వేయలేదు. నేను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని, మంచి కంపెనీ, చాలా మంచి జీతం, అంతా ఒక పద్ధతి ప్రకారం నడిచిపోతోంది అనుకుంటుంటే, మా కంపెనీ వాళ్ళు కూడా రెసిషన్ బూచీని చూపించి ఎక్కువ జీతం తీసుకునే ఎంప్లాయీస్ కొంతమందిని ఇంటికి పంపించే క్రమంలో నన్ను కూడా వచ్చే నెల నుంచి రావక్కరలేదని చెప్పేశారు. నేను అస్సలు ఊహించని పరిణామం. మిగతా విషయాలు అన్నీ పక్కన పెట్టేస్తే వెంటనే గుర్తొచ్చింది మాత్రం మా పిల్లలకి నేనిచ్చిన మాటే. జీతం రాకపోతే ప్రతీ నెల నా కమిట్మెంట్లు ఎలా మీట్ అవ్వాలి అనుకునే ఈ పరిస్థితిలో మా ఫ్యామిలీ ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్న సింగపూర్, మలేషియా, బాలి ట్రిప్కి అడ్వాన్స్ కట్టడానికి సమయం దగ్గర పడింది. మొదటిసారి వాళ్ళని ఫారిన్ తీసుకువెళుతున్నాను. వాళ్ళు లైఫ్లో ఆ అందమైన అనుభవం మర్చిపోకూడదు అని నా ఉద్దేశ్యం. అందుకే పిల్లలతో కలిసి నెట్లో సెర్చ్ చేసి వాళ్ళని ఎగ్జైట్ చేసి మరీ చాలా ప్లాన్స్ వేసుకున్నాం. పాపం మొదటి నుంచి నా భార్య మనస్విని అడ్డం కొడుతూనే ఉంది, అంత హైఫై ట్రిప్ వద్దని. ఇప్పుడు నేను ఇరకాటంలో పడిపోయాను. పిల్లల్ని అంత ఊరించి హడావుడిగా పాస్పోర్ట్లు తీయించి వాళ్ళు ఫ్రెండ్స్కి గొప్పగా చెప్పుకొని అంతా అయ్యాక ఇప్పుడు వెళ్ళట్లేదు అంటే ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది నా బాధ. చూద్దాం. డబ్బులు కట్టడానికి ఇంకా వారం ఉంది. ఈలోగా అద్భుతం ఏదో జరుగుతుందని కాదు, కానీ పాజిటివ్ థింకింగ్ నాకు అలవాటు. నేను పిల్లల గురించి ఇంతగా ఆలోచించడానికి కారణం నేను చిన్నప్పుడు ఎదుర్కొన్న పరిస్థితులే. మా నాన్న స్కూల్ టీచర్, ప్రైవేట్లు కూడా చెప్పేవాడు. అయినా ఎప్పుడు ₹1 ఖర్చు పెట్టాలంటే కూడా అనేవాడు కాదు. నిజం చెప్పాలంటే చిన్నతనంలో నాకైతే ఏ సరదా తీరలేదు. నాకు ఒక అక్క, తను ఏది అడిగేది కాదు. నేనే ఎక్కడికైనా వెళదామని, మంచి బట్టలు కావాలని, సైకిల్ కావాలని అమ్మ దగ్గర మారం చేసేవాడిని. పాపం అమ్మ ఏం చెప్పలేక, నన్ను ఊరుకోబెట్టలేక సతమతమయ్యేది. సినిమా అంటూ 4-5 సార్లు గోల చేశాక నన్ను తన డొక్కు సైకిల్ ముందు కూర్చోపెట్టుకొని తీసుకెళ్ళి బెంచ్ టికెట్ కొని సినిమా చూపించేవాడు నాన్న. ఇంటర్వెల్లో వేరుశనక్కాయలు కొనిపెడితే నాకు పండగే. మళ్ళీ తను కొనుక్కునేవాడు కాదు. నాకు ఆయనది మహా పిసిని కొట్టుతనం అనిపించేది. పాపం అమ్మ, అక్క చూసిన సినిమాల్ని అయితే వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. అమ్మ అంటే ఎంత జాలి వేసేదో, నాన్నంటే అంత చిరాకు ఏర్పడిపోయింది. డబ్బుతో ముడిపడ్డ ఏవి మాతో చేయనిచ్చేవాడు కాదు. రాను రాను చిరాకొచ్చి అసలు అడగడం మానేశాను. తప్పనిసరి పరిస్థితుల్లో అమ్మతో చెప్పేవాడిని. అమ్మే వారిధి నాకు, నాన్నకి. ఇప్పుడు ఇద్దరూ లేదు, జ్ఞాపకాల్లో తప్పితే. మర్నాడు నేను అస్సలు అనుకొని ఫోన్ వచ్చింది. దానితో కాకినాడ వెళ్ళక తప్పలేదు. హోటల్లో దిగి తయారై 10 అయ్యేసరికి మా ఇంటి దగ్గర ఉన్నాను. ఏదో బేరం వచ్చిందట కదా బాబు, మా రిక్షారాము అడిగాడు. అతను, తన భార్య మా ఇల్లు కనిపెట్టి చూసుకుంటూ వెనకాల చిన్న పాకలో ఉంటున్నారు. నిజానికి మా ఇల్లు అంటే 100 గజాలలో చిన్న రేకుల షెడ్. దాంట్లో అన్నేళ్ళు ఎలా ఉన్నామో ఇప్పుడు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ షెడ్ కూడా మొత్తం శిథిలమైపోయింది. అమ్మేద్దామని అనుకుంటుంటే సరైన బేరం రాక చూస్తున్నాను. మొన్ననే ఫోన్ వచ్చింది, ఈరోజు మాట్లాడుకుందాం రమ్మని.
రాము మా ఇంటి తలుపు తెరిచాడు. లోపల అంతా దుమ్ము పట్టేసింది. నాన్న ప్రైవేట్లు చెప్పే చిన్న రూమ్లోకి వెళ్ళాను. అక్కడే నేను చాలా ఏళ్ళు ట్యూషన్స్ చెప్పేవాడిని. ఎదురుగా నాన్న అల్మారా కనిపించింది. చిన్నప్పుడైతే అది ముట్టుకునే సాహసం చేసేవాళ్ళం కాదు. తలుపు తెరిచి చూస్తే అర నిండా పాత డైరీలు పేర్చి ఉన్నాయి. ఒకటి తీసి చూశాను. అది నా చిన్నప్పటిది. రోజువారీ ఖర్చు రాసి ఉంది. నవ్వొచ్చింది. ఆయన పెట్టిన ఖర్చు ఏముంది రోజు రాసుకోవడానికి? మొత్తం తిరిగేస్తుంటే ఒక విషయం తెలిసింది. చాలాసార్లు ఈ నెల జీతం రాలేదు అని రాసుంది. అంతేకాదు మోహనరావు నుంచి చేయబదులు అంటూ కొంత అమౌంట్ రాశారు. మోహనరావు మామయ్య మా నాన్న క్లోజ్ ఫ్రెండ్, బిజినెస్ మ్యాన్, మంచి మనిషి. 3-4 నెలల తర్వాత జీతం వచ్చింది. మోహన్ రావు అప్పు తీర్చాను అని రాసుంది. ఇంకో డైరీ తీశాను. అందులోనూ ఇంతే. ప్రతీ నెల దరిదాపుగా ఇదే తంతు. ఇప్పటి వరకు ఈ విషయం నాకు తెలియదు. అంతేకాదు ఇంకొన్ని కొత్త విషయాలు తెలిసాయి. ప్రతీ నెల 2 రికరింగ్ డిపాజిట్లు కడుతున్నట్టు రాశాడు. ఒకటి మా అక్క విశిష్ట పెళ్ళికి, రెండోది నా చదువుకి అట. అక్క పెళ్ళి సింపుల్గా చేసినా నాన్న డబ్బుకి ఇబ్బంది పడినట్లు నేను వినలేదు. వేరే ఊర్లో ఇంజనీరింగ్ చేసినా ప్రతి నెల 1 కల్లా నాకు డబ్బులు వచ్చేసేవి. ఇదన్నమాట కారణం. ఎందుకో మనసు కొంచెం బాధగా మూలిగింది. ఇంకా చాలా డైరీలే తిరిగేశాను. ప్రతి ఏడాది సంక్రాంతికి పిల్లలకి, అమ్మకి బట్టలు కొన్నట్టు రాశాడు. ఆయన కొనుక్కున్నట్టు ఎక్కడా లేదు. అప్పుడు గుర్తొచ్చింది. తన బట్టలు తనే అతి జాగ్రత్తగా ఉతికి మళ్ళీ ఇస్త్రీ కూడా అవసరం లేకుండా ఆరేసుకునేవాడు. నిజంగా ఆయన కొత్త బట్టలు కట్టుకోవడం నాకు చూసిన గుర్తే లేదు. నెల నెల వచ్చిన ట్యూషన్ ఫీజు చూస్తే చాలా తక్కువ అనిపించింది. చాలామంది పిల్లలు వచ్చేవారు. మరీ ఇంత తక్కువ ఉందేమిటి ఆశ్చర్యంగా ఉంది. కానీ వెంటనే గుర్తొచ్చింది. ఎవరి అమ్మో నాన్నో వచ్చి ఈ నెల ఫీజు ఇవ్వలేకపోతున్నాం అంటూ ఏదో సంజాయిషి చెబితే నేను అడిగానా? ఉన్నప్పుడు ఇవ్వండి, మీ పిల్లల చదువు ముఖ్యం అనేవాడు నాన్న. మెల్లగా నాన్న అంటే నేను వేసుకున్న భావచిత్రం రంగులు మార్చుకుంటోంది. ఈలోగా ఇంటి గురించి మాట్లాడటానికి రమ్మని ఫోన్ వచ్చింది. రాము రిక్షా మీద వెళ్ళాను. అతని పేరు సత్యబాబు. చాలా పాష్గా ఉంది ఇల్లు. మంది మార్పులం కూడా ఎక్కువే. నేను వెళ్ళేసరికి ఎదురొచ్చి నా పేరు పెట్టి పలకరించి లోపలికి తీసుకెళ్ళాడు. ఇలాంటి వాడితో జాగ్రత్తగా ఉండాలి నాకు నేను చెప్పుకున్నాను. నేను కూర్చుంటూ నమస్కారం అన్నాను. మీరు నమస్కారం పెట్టకూడదు, మీరు మా గురువు గారి అబ్బాయి అంటూ తను మా నాన్న దగ్గర ఏ సంవత్సరం చదువుకున్నాడో, నాన్న ఎలా చితక్కొట్టి మరీ లెక్కలు చెప్పేవాడో గొప్పగా వివరించాడు. మీరు మర్చిపోయినట్టున్నారు. మీరు కూడా నాకు కొన్నాళ్ళు లెక్కలు చెప్పారు. అయితే ఎప్పుడూ నన్ను కొట్టలేదు. పక్కపక్క నవ్వాడు. నేను శృతి కలిపాను. ఇదంతా ఎంతవరకు నిజమో నాకు మాత్రం అసలు గుర్తులేదు. ఇన్ని కబుర్లు చెప్పి ఇల్లు తక్కువకి అడుగుతాడేమో అనుమానంగా ఉంది. ఇంతకీ ఇల్లు ఎంత చెబుతున్నారు అడిగాను. నా వరకు 70 లక్షలు వస్తే హౌస్ లోన్ తీరిపోతుంది. ఇంకా పైన వస్తే కార్ లోన్ కూడా కట్టేయచ్చు. ఎంత చెబుదామా అని ఆలోచిస్తున్నాను. ఆచితూచి రేట్ చెప్పాలి. ప్రస్తుతం 1 లక్ష కూడా నాకు ఎక్కువే. ముందుగా ఆలోచించుకొని రాలేదా? నవ్వాడు. ఏమైతే అయ్యిందని ఒకటి అనుకుంటున్నాం అన్నాను. అబ్బో నవ్వాడు. గురువుగారి దగ్గర బేరం ఆడకూడదు. ఇంకో మాట ఏమైనా చెబుతారా అన్నాడు. నాకు ఈరోజే అర్జెంటుగా అమ్మేసే అవసరం కూడా ఏం లేదు బెట్టుగా అన్నాను. నిజానికి ఎక్కువ చెప్తున్నారు. మీ ఇష్టం. నేను నవ్వి లేచేశాను. ఇంకో మాట ఏమైనా చెబితే ఆలోచిస్తాను అన్నాడు. ఏమనుకోవద్దు, ఇదే చివరి మాట అన్నాను. ప్రస్తుత నా పరిస్థితిని బట్టి నిజానికి కొంత తగ్గాలి. కానీ ఎందుకో అస్సలు తగ్గబుద్ధి వెయ్యలేదు. రాముని ఆ డైరీలు అన్నీ హోటల్ రూమ్కి తెమ్మన్నాను. వాటిని తిరిగేస్తుంటే చాలా విషయాలు అర్థమయ్యాయి. నాన్నది పిసినారితనం కాదు, తక్కువ ఆదాయం వలన తప్పని అతి జాగ్రత్త మాత్రమే.
ఈలోగా డైరీల మధ్య నుంచి నాన్న దస్తూరితో రాసున్న ఒక పేపర్ బయటపడింది. కుతూహలంతో చదవడం మొదలెట్టాను. ఇది ఎవరైనా చదువుతారనో చదవాలనో రాయడం లేదు. కేవలం నా తృప్తి కోసమే. నాకు తెలుసు, నేను ఘోరంగా విఫలమైన తండ్రిని. పిల్లల చిన్న చిన్న కోరికలు కూడా తీర్చలేకపోయాను. పాపం, చిన్నతనం. పైగా మా తోడల్లుడి పిల్లల్ని చూసి మా అబ్బాయి ఏమైనా కావాలి అని గొడవ చేస్తే విననట్టు ఉండేవాడిని. లోపల ఎంతో బాధని దిగమింగుకొని చదవడం ఆగిపోయింది. అక్షరాలు నా కన్నీళ్ల వలన అల్లుకుపోయాయి. కొన్ని క్షణాల తర్వాత మళ్ళీ మొదలెట్టాను. పంచడానికి ఏవైనా ఆస్తులు ఉంటే ఇవున్నాయి అవున్నాయి అంటూ పిల్లలకి గర్వంగా చూపించుకోవచ్చు. అదే నాలాగా ఇల్లు గడవడానికే కష్టంగా ఉండి అప్పులున్నాయంటే ఏం చూపించాలి? ఆత్మన్యూన్యతతో కుంగిపోవడం తప్పితే అమ్మాయి పెళ్ళి, అబ్బాయి చదువు కట్టెక్కించడానికే నేను యాతన పడాల్సి వచ్చింది. తను ఏనాడు ఏవి అడగకపోయినా నా భార్యని కూడా ఎప్పుడూ సుఖపెట్టలేకపోయాను. ఈ జీవితం ఇలాగే గడిచిపోయింది. ఈ ముసలితనంలో నా ముఖ్య కోరిక నేను మా అబ్బాయికి భారం కాకూడదు. మళ్ళీ ఆగిపోయాను. గుండె బరువెక్కింది. నిజమే, ఆయన ట్యూషన్ చెబుతూ వెళ్ళిపోయాడు. కళ్ళు నీటితో నిండిన మనసు ఆ అక్షరాల వెంట పరిగెడుతోంది. మరొక కోరిక, పెద్ద పెద్ద ఆస్తులు ఎలాగూ ఇవ్వలేకపోయాను. ఎలాగోలా తనఖా సొమ్ము కట్టేసి ఈ చిన్న ఇంటిని నా తదనంతరం మా అబ్బాయికి అప్పచెప్పాలి. అంతే. నాన్న అంటే నాకున్న అభిప్రాయం మొత్తం మారిపోయింది. అమ్మ కష్టం కళ్ళకి కనబడింది. నాన్న తన కష్టం కనబడనీయలేదు. నేను అర్థం చేసుకోలేకపోయాను. తిరుగు ప్రయాణంలో రైల్లో కూర్చొని ఆలోచిస్తుంటే ఈ మధ్యనే అక్క పంపిన ఒక వాట్సాప్ మెసేజ్ గుర్తొచ్చింది. ప్రకాష్ పనసకర్ల రాసి తనికెళ్ళ భరిని చదివిన నాన్న ఎందుకో వెనుకపడ్డాడు అనే కవిత ఇప్పుడు వింటూ ఉంటే ఒక్కసారి దుఃఖం పొంగుకొచ్చింది. గబుక్కున టాయిలెట్లోకి వెళ్ళి మనస్ఫూర్తిగా ఏడ్చాను. నాన్న చేసింది పొరపాటు అనడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. కానీ ఆ మనస్తత్వాన్ని నేను మార్చుకోవాలి. పిల్లల్ని నొప్పించకూడదని ఆలోచిస్తూ నా సమస్యల్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళకపోవడం సరైన పద్ధతి కాదని నాకు తెలిసొచ్చింది. నాకు ఇంక్రిమెంట్ వస్తే గొప్పగా చెప్పాను. ప్రమోషన్ వస్తే నానా హడావిడి చేశాను. మరి ఉద్యోగం పోయిందని చెప్పడానికి ఏమైంది? ఇదేమీ నేను చేసిన నేరం కాదు కదా. ఓకే, ఫారెన్ టూర్ విషయంలో వాళ్ళకి బాధగా ఉండడం సహజమే. కానీ ఇప్పటి నుంచి వాళ్ళతో ఇలాంటివి అన్నీ షేర్ చేసుకుంటే జీవితం అంటే ఒక అవగాహన వస్తుంది. సమస్యలంటే భయపడకుండా ఎదురీతగల సామర్థ్యం పెరుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆటుపోట్లని ధైర్యంతో ఎదుర్కొని ముందుకెళ్ళే మనస్థితి చాలా అవసరం. మర్నాడు పొద్దుటే టిఫిన్ తింటూ నా భార్యకి, పిల్లలకి ఉద్యోగం విషయం చెప్పాను. పిల్లలిద్దరూ కొంచెం మొహాలు చిన్నపుచ్చుకున్నారు. మనస్విని మాత్రం, అయితే ఫారిన్ టూర్ క్యాన్సిల్ చేయండి, వచ్చే ఏడాది వెళ్ళొచ్చు అంది. నేను నవ్వాను. మీరేమంటారు? పిల్లల్ని అడిగాను. నీ ఇష్టం నాన్న అంది మా అమ్మాయి. మా అక్కే గుర్తొచ్చింది. మా అబ్బాయి మొహం ముడుచుకొని, నాన్న నీకు ఇంకో ఉద్యోగం ఎలాగూ వస్తుంది. నా ఫ్రెండ్స్కి మా సార్కి కూడా గొప్పగా చెప్పాను మన ట్రిప్ గురించి. మళ్ళీ ఇంత సరదా ఉంటుందా? ఏడుపొక్కటే తక్కువ. ఎంతైనా నా ఫోటో కాపీ వాడు. నా భార్య ఏదో అనపోయింది. నేను ఆగమని సైగ చేశాను. ఇందాక మా బావమరిది ఫోన్ చేశాడు. అతని ఫ్రెండ్ కాకినాడలో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోనే ఉన్నాడు. అతని ద్వారా తెలిసిన నిజం ఏమిటంటే, మా ఇల్లు బేరమాడిన సత్యబాబు మా ఇంటి రెండు వైపులా ఉన్న స్థలాలు కొనేశాడట. మధ్యలో ఉన్న నా స్థలం కొని తీరాలి ఫ్లాట్స్ కట్టాలంటే. ఆ రేటు మీదే నిలబడి పొమ్మని సలహా ఇచ్చాడు. అందుకే ధైర్యంగా, సరే అయితే ఒక పని చేద్దాం,
ఒక్క సింగపూర్ వెళ్ళొచ్చేద్దాం. అది అంత హైఫైగా కాకుండా కొంచెం బడ్జెట్లో ప్లాన్ చేద్దాం అన్నాను. సరే అయితే ఒక పని చేద్దాం, ఒక్క సింగపూర్ వెళ్ళొచ్చేద్దాం. అది అంత హైఫైగా కాకుండా కొంచెం బడ్జెట్లో ప్లాన్ చేద్దాం అన్నాను. అంతే, పిల్లలిద్దరి మొహాలు వెలిగిపోయాయి. ఇంకో విషయం, ఈ ట్రిప్ స్పాన్సర్ చేస్తున్నది మీ తాత. అవునా అన్నట్టు చూశారు ఇద్దరు. తాత గురించి మొదటిసారి వాళ్ళకి గొప్పగా చెప్పాను. నా భార్య కూడా కొంచెం ఆశ్చర్యంగానే చూస్తోంది. చివరికి అలవాటుగా అన్నీ చక్కబడ్డాక ఈసారి ఇంకా మంచి టూర్ ప్లాన్ చేద్దాం అన్నాను. అదిగో మళ్ళీ ప్రామిస్ చేసేశారు. వాళ్ళు దాన్నే పట్టుకుంటారు. గయ్యిమంది మనస్విని. అదే నాన్నగా నా వీక్నెస్. నవ్వాను. పిల్లల ఆనందం కంటే ఏ తండ్రికైనా కావాల్సింది వేరే ఏముంటుంది? మరి ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని మంచి కథలు వినాలనుకుంటే మా ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.